యూట్యూబ్లో చాలామంది ఇప్పుడు అమ్మాయిలు కూడా వల్గర్గా వీడియోస్ పెడుతున్నారు, ఫ్యామిలీతో చూడని వీడియోస్ పెడుతున్నారు. సో వాళ్ళకు సబ్స్క్రైబర్స్ 30,000 40,000 ఉంటే వాళ్ళ ఒక్కొక్క వీడియో వ్యూస్ మాత్రము లక్షలలో ఉంటుంది, లక్షలు మిలియన్స్లలో ఉంటున్నాయి. ఎందుకో అది అసలు నాకు అర్థం కావట్లేదు. అన్నా నమస్తే నమస్తే, अस्सलाम वालेकुम, नमस्ते. ఐఫోన్ వాడతాడు గిఫ్ట్ ఇయ్యారా? అట్లా తీసుడు వేరే, ఇట్లా తీసుడు వేరే కదా. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నేక్స్ ఎవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట్ ఫైర్ స్టేషన్కి వచ్చిన. ఇక్కడ స్నేక్ వచ్చింది. సో ఆల్రెడీ ఇంతకుముందు ఇక్కడ ఎన్కోడు గుంతల పాము పట్టడం జరిగింది. అక్కడ ఎన్కోడు గుంత ఉంది. సో అక్కడ ఇప్పుడైతే వెళ్తాను, ఇప్పుడు దాన్ని రెస్క్యూ చేస్తాను. గతంలో ఒక 2-3 సార్లు అయితే పట్టినాం కదా, 3 సార్లు పట్టినాం కదా, 3 సార్లు పట్టినాం. ఇది 3వ సారి ఇది ఎన్కోడు గుంతలు పట్టడం. సో మొన్న కూడా రీసెంట్గా వచ్చింది అది పాము. నేను ఊర్లో లేను, బాన్స్వాడకి వెళ్ళినంటి. ఆ టైంలో లోపల పడ్డది. అన్నగారు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను అన్న లేనని చెప్పంగానే ఇక తను స్టిక్ తీసుకొని దాన్ని బయటికి పంపించడం జరిగింది. సో అది మళ్ళీ అదే ప్లేస్లోకి వచ్చింది ఒక 1 వీక్ తర్వాత. సో ఈరోజు ఇక్కడ కనిపించగానే అన్నగారు ఫోన్ చేశారు. ఇప్పుడైతే దాన్ని మనం రెస్క్యూ చేద్దాం. మాతో పాటు ఇక ఫైర్ స్టేషన్ సిబ్బంది కూడా ఉన్నారు ఇక్కడ. ఇక్కడ కూడా ఫైర్ స్టేషన్ సిబ్బంది. రషీద్ భాయ్ అయితే లోపలికి వెళ్ళిండు. సో గ్యాస్ చూస్తూనే ఉండండి, ఇప్పుడు దాన్ని అయితే రెస్క్యూ చేస్తాను. అవునా? లోపలికి పోయింది. ఉన్నదా? ఉన్నది. మోతి దగ్గర పెట్టి ఇంకొద్దిగా దగ్గర కట్టెతోటి కొద్దిగా అది గెలికే ఆకులు ఆకులు. స్టిక్ తీసుకో దాదా. कैमरामैन साहब तुम नहीं है बोल के थोड़ा कवर कर लेंगे बोल के कवर कर ले रहा था ऐसा। वही जी मैं आपके पास ट्रेनिंग लेना पड़ता है। ट्रेनिंग क्या है? कौन भी पकड़ ले सकता है। दादा इसको पेद्दा काटे, इसको पेद्दा काटे దగ్గర. ఓ మై గాడ్, ఎట్లా పరిగెట్టలేదు. వీడికి చెప్తాను మంచి, వీడికి చెప్తుంది ధనంగానే పడుతుంది, ధనంగానే పోతుంది, కట్టవాడికి చోటనే పోతుంది. పదే పదే అన్నకి పోతున్నది. సో
సో ఇది కడుపులో ఆహారం ఉన్నది. పెట్ట నెత్తి మీద చేతి పెడితే అది వేసేస్తుంది నాకు. మొన్న పెట్టినాం మొన్న. అదే ఒక్కొక్కటి పెట్టాలి, అన్నీ పెట్టదు, అన్నీ పెట్టదు. డబ్బు ఉన్నది, डब्बा बंडी का डब्बा नहीं आप नहीं लगा सकते इसको? लगा सकते हो उसमें क्या? ये छोटा सांप है, छोटे सांप इतना खास मजा बड़ा रहना सांप बिग साइज रहना. परसों पकड़ा देखो किंग को डाला ना यूट्यूब. वैसे सांप है तो पकड़ के समझता है, लिफ्टिंग करने में मजा आता. हाँ हाँ कहाँ बोलो? अरे साइलेंट बोल करे भाग करे. अच्छा बैठ 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 के निकालो जी, बैठ के निकालो. दा चल 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 चल. बहुत एक्टिव है साला काम. हाँ बहुत होशियार हूँ. 1 साल का रहता है भाई, ज्यादा रहता कम ज्यादा. अमूद निकाल कर खाल में करना. चलो 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 चलो. पकड़ लेते मैंने कुछ भी ना था. नहीं खाली ऐसा पकड़ लो ना. वो तो इतना पड़ता కొంచెం గట్టిగా మాట్లాడు. ఈ నందిపేట ఫైర్ స్టేషన్లో పాములు బాగుండడం వల్ల ఇక్కడ ఇది 3వ పాము పట్టుకోవడం జరిగింది. మున్నాబాయి వచ్చి 3వ పాము పట్టుకోవడం జరిగింది. ఈ నర్సరీ చేయబట్టి ఇక్కడ బాగా వాటర్ పడతాడు మన భూమన్న. అయితే ఇక్కడ చల్లదనం కోసము ఇక్కడ పాములు రావడం జరుగుతున్నది. అయితే ఇక్కడ 4 గంటల నుంచి ఆయన భూమన్న గారు ఇక్కడ ఉండడంతో ఇక్కడ ఆగిపోయింది అది. ఇప్పుడు మున్నాబాయి వచ్చి పట్టుకోవడం జరిగింది. సో గైస్ విషయం ఏంటంటే మున్నాబాయికి మా యొక్క ఫైర్ స్టేషన్ నుంచి ధన్యవాదములు. ప్రతిసారి మాకు హెల్ప్ చేస్తున్నాడు, నాకు రుణపడి ఉంటామని మా స్టాఫ్ నుంచి విన్నపాము. ఓకే సపోర్ట్ చేయండి బ్రదర్. నా సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో 7,55,000 ఫాలోవర్స్ ఉన్నారు. అయితే నాకు వ్యూస్ మాత్రం తక్కువ వస్తున్నాయి బ్రదర్. మీరు పిచ్చి పిచ్చి వరస్ట్ కంటెంట్ లాగా అయితే వ్యూస్ వస్తున్నాయి. నేను ఇంత రిస్క్ తీసుకుంటున్నాను, ఒక వన్యప్రాణి ప్రాణాలు కూడా కాపాడుతున్నాను అండ్ మళ్ళీ ముఖ్యంగా మనుషుల ప్రాణాలు కూడా కాపాడుతున్నాను. సో కనుక నా ఇట్లాంటి సోషల్ వర్కర్ని మీరు సపోర్ట్ చేయాలా. అడ్డమైన వీడియోస్లకు మీరు అడ్డమైన రీల్స్లకు సపోర్ట్ చేస్తున్నారు. చూసారనుకుంటాను ఇప్పుడు మన యూట్యూబ్లో చాలామంది ఇప్పుడు అమ్మాయిలు కూడా వల్గర్గా వీడియోస్ పెడుతున్నారు, ఫ్యామిలీతో చూడని వీడియోస్ పెడుతున్నారు. సో వాళ్ళకు సబ్స్క్రైబర్స్ 30,000 40,000 ఉంటే వాళ్ళ ఒక్కొక్క వీడియో వ్యూస్ మాత్రము లక్షలలో ఉంటుంది, లక్షలు మిలియన్స్లలో ఉంటున్నాయి. ఎందుకో అది అసలు నాకు అర్థం కావట్లేదు. పబ్లిక్ ఏంటంటే చెడు దానికి బాగా సపోర్ట్ చేస్తారు, చెడ్డ వీడియోస్లకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో మంచి వాళ్ళకి కూడా మీరు సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో దయచేసి కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు దూరం దాకా ఫార్వర్డ్ చేయండి. జై హింద్, జై భారత్, మేరా భారత్ మహాన్. రైట్.